మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ వారంలోనికి మనం ప్రవేశించాం. నిన్నటి దినమున అందరూ అట్టల ఆదివారపు ఆరాధన ఘనంగా జరిగించుకున్నారని, ప్రభువుని ఘనపరిచారని నేను నమ్ముతున్నాను. లెంచ్లోని 35వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17 నుండి 24 వరకు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22 వరకు, కీర్తన 86. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము సిలువ శక్తి, పవర్ ఆఫ్ క్రాస్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆనందం, సంతోషము, ధ్యానం ద్వారా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఎంతో భారభరితమైన ఈ పరిచర్యను మీరెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దయతో మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందారు అని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ కూడా, అలా పొందిన వారందరూ కూడా ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపడుస్తున్నటువంటి క్రమంలో మనమందరము సేవకులంగా, విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా, సంఘంలో ఉన్నటువంటి సభికులంగా మనము క్రీస్తు యొక్క సిలువను మోసే క్రమాన్ని అక్రమము చేయకూడదు అని ప్రభు పేరట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సిలువ శక్తి ఎంత గొప్పది, ఎంత గొప్పదో మనము మన కీర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం పాడుతూ ఉంటాం అనేకమైన కీర్తనలు ఈ సిలువ ధ్యానాల్లో. సిలువ బలము అనేటువంటి కీర్తన మనం చూస్తే, ఆ సిలువ బలము అనేటువంటి ఈ కీర్తనలో చాలా స్పష్టంగా చెట్టి భానుమూర్తి గారు అంటారు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా. చూసారా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృత గోలితిరా. సిలువను దరచి తరచితి విలువ కందగ రాని నీ కృప కలుషమెల్లను బాపగజాలునురా. పలువిధ పదములసి ఫలితమేమిగానలేక సిలువ ఎదుటను నిలచినాడురా. శరణు యేసు, శరణు యేసు, శరణు యేసు నా ప్రభు, దురిత దూరుడను నీ దరి చేరితిరా. నీ సిలువే నా శరణాయురా, నీ సిలువే నా శరణాయురా. నీ సిలువయందే ముక్తి బలము జూచితిరా. సిలువయందే ముక్తి అంటే సిలువ యొక్క శక్తిని మీరు గమనించండి. సిలువ శక్తి ఏంటయ్యా అంటే, నీకు ముక్తిని ప్రసాదించేదే సిలువ. చెట్టి భానుమూర్తి గారు 1882లో ఆయన జన్మించారు. 1973లో ప్రభువునందు నిద్రించారు. ఆయన రాసిన అనేకమైన కీర్తనల్లో సమానులెవరు ప్రభో 94వ కీర్తన, అంతేకాకుండా ఇంకా ఎన్నో కీర్తనలు ఆయన రాయడం మనం గమనించవచ్చు. ఈరోజున మీరు గమనించండి, 1888వ సంవత్సరంలో ఆయన ప్రభువులో ఎంతో సంతోషమైనటువంటి వాతావరణం మధ్య ఆయన తన విశ్వాసాన్ని ఆయన ఒప్పుకుని ప్రభువుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళినటువంటి రెవరెండ్ చెట్టి భానుమూర్తి గారు. ఆయన ఆంధ్రావనిలో ఎంతో అద్భుతమైనటువంటి గానాన్ని ఆయన చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తి రారే చూతము అనేటువంటి కీర్తన ఈయన రచించారు. సిలువ అనేది ఎంత విలువైనదో, సిలువ యొక్క బలం ఏమిటో ఆయన తన కీర్తనలో తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజున మన జీవితాలను సిలువను మనము కలిగి ఉండాలి తప్ప, సిలువను చూస్తూ, సిలువను మాట్లాడుతూ, సిలువ గురించి తెలుసుకుని, సిలువను మన హృదయంలో, మన జీవితాల్లో మమేకం చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ విలువలేని వానిగానే ఉండిపోతావు. జాగ్రత్త. సిలువ విలువ ఎరిగిన వారు ఉండు. సిలువ శక్తి ఏమిటో పౌలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు,
పౌలు మహాశయ ఆయన చెబుతున్నటువంటి మాటలను మీరు గమనించగలరు అక్కడ. ఆయన అంటున్నాడు, ఇదిగో 18వ వచనం మనం గమనిస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. నశించిపోయే వారికి అది చాలా వెర్రితనంగా కనబడుతుంది. నశించిపోయే వారికి వెర్రితనం మాత్రమే కాదు, ఈ రోజుల్లో బాప్తిసం పొందిన వారు కూడా సిలువను వెర్రితనంగా చూపిస్తున్నారు ప్రపంచానికి. ఎస్, ఎస్, నిజమండి. చాలామంది సిలువను ఒక ఒక ఫ్యాషన్గా వాడుతూ ఉన్నారు. ఒక స్టైలిష్ సింబల్గా అయిపోయింది. టాటూస్ వేసుకుంటారు, లేదా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. ఇయర్ రింగ్స్ అంటే మగవాళ్ళు ఒక చెవికి ఇలా ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. అయితే మెడలో మనం అందరం సిలువలు వేసుకుంటాం. అంటే మెడలో సిలువలు వేసుకోవడము, లేదా మనం చెవులకు ఇయర్ రింగ్స్ లాగా సిలువ పెట్టుకోవడం, టాటూస్ వేసుకోవడం దేని గురించి కాదు. ఒకవేళ అది నువ్వు ధరించొచ్చేమో కానీ ప్రభు చెప్తున్నాడు, సాంప్రదాయబద్ధంగా కాదు, అది నీ హృదయములో ఉండాలి. ఆయన సిలువ యందు నీవు ముద్రించబడాలి. సిలువ విలువ అంటే ఏంటనుకుంటున్నాం మనం? అది శక్తిగా ఉంది. నశించిపోయే వారికి వెరితనం కానీ మనకు అదేంటంట, దేవుని శక్తి. సిలువ విలువ మొదటిగా అది దేవుని శక్తిగా ఉన్నది అనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. అది శక్తిగా ఉంది, నిన్ను శక్తిగా, గొప్ప శక్తిగా మారుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, పాప భారాన్ని తీసేసేదిగా ఉంది సిలువ. పాప భారాన్ని తీసేస్తుంది. నీలో ఆ పాపాన్ని ఉండనివ్వకుండా నిన్ను దేవుని వైపు నడిపిస్తుంది సిలువ. విలువను ఎరుగు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం అక్కడ గమనించినప్పుడు, అక్కడ పేతురు చాలా అద్భుతమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. అంటే సిలువ చూడండి ఏం చేసిందో. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించటానికి, అంటే పాపము భారము తీసివేసింది సిలువ. అది సిలువ శక్తి. సిలువ ఒకప్పుడు శాపమై ఉండొచ్చు. సిలువ ఒకప్పుడు, మ్రాను అనేది ఒకప్పుడు అది పాపానికి చేసిన వారికి ఇచ్చే శిక్ష అయి ఉండొచ్చు. అది అవమానానికి సాదృశ్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు సిలువ దేవుని శక్తి. యేసుప్రభువు వారు దానిలో మరణించిన తర్వాత అది మన పాపములను పరిహరించిన అద్భుతమైనటువంటి ఒక క్రియా సంఘటన. ప్రియులారా, అంతేకాదు పాప భారం తీసేయడమే కాదు, ఆయన అంటున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఆ సిలువ మనకు ఒక అద్భుతమైన సంధిని చేసింది. అద్భుతమైన సంధి చేసింది. చూడండి, మీరు గమనిస్తే మధ్య గోడను తీసివేసింది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ప్రభువు ఏం చేశాడంటే దేవునితో సమాధానపరిచాడు త్రూ క్రాస్. యేసుతో నువ్వు కలిగి ఉన్నటువంటి అద్భుతమైన సంబంధం సిలువ ద్వారా కలిగింది. సిలువ దేవుని శక్తిగా మార్చింది. సిలువ నీ పాప భారాన్ని తొలగించింది. సిలువ నిన్ను దేవునితో సమాధానపరిచింది. అంతేకాదు, సిలువ నీకు ఒక అద్భుతమైన రక్షణను అనుగ్రహించింది. కొలస్సీ పత్రిక 2:14. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలునుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచెను. చూసారా పిల్లరా, సిలువ చేత జయోత్సాహము కలిగింది మనకి. సిలువ నీకు జయోత్సాహాన్ని అనుగ్రహించింది పిల్లరా. సిలువ రక్షణను అనుగ్రహించింది. సిలువ నీకు శక్తిగా మార్చబడింది. సిలువ నీ పాపభారాన్ని తీసేసింది. సిలువ దేవునితో సమాధానపరుచుంది. అంతేకాదు ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే సిలువ మనకి ఏమి ఇచ్చింది, సిలువ విలువ ఏమి నేర్పింది అని మనం చూస్తే, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ ప్రభు తగ్గింపును మనకు కనబరుచుంది. ఆ తగ్గింపు ద్వారా మన జీవితాలు ఆ విధంగా మార్చింది సిలువ. సిలువ విలువ 6వదిగా మనం గమనించినప్పుడు సిలువ అతిశయ కారణంగా మనకి మన ముందుంది. గలతీ పత్రిక 6:14 మీరు గమనించినప్పుడు ఆయన అంటాడు పౌలు, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఎందుకనంటే దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. చూసారా ప్రియులారా, సిలువ విలువ ఏంటంటే అది మనకు ఒక అతిశయ కారణంగా మార్చబడ్డది. అంత అద్భుతమైనటువంటి సిలువ మన మధ్యలో మనకుంటూ ఉండగా మనము ఆ సిలువ విలువను ఎరుగక సిలువను తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం. సిలువను 7వదిగా చివరిగా సిలువ సహనాన్ని నీకు నేర్పించింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అక్కడ గమనించినప్పుడు చాలా స్పష్టమైనటువంటి మాట మనకి ప్రభు కనబరుస్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించేటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మనకిస్తున్నాడు. అలా ఆ సిలువను సహించగలగాలి. సిలువ యొక్క విలువ అక్కడే మనకి కనబడుతుంది ప్రియులారా. ఇంత విలువైనటువంటి సిలువ మన జీవితంలో ఉండగా మరి ఆ విలువైనటువంటి సిలువ విలువను ఎరిగిన వారంగా మనమేమి చేయాలి? సిలువ విలువ ఎంతగా ఉంది. 7 గొప్ప లక్షణాలు సిలువను గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సిలువను కలిగిన వారంగా మనం ఏం చేయాలో తెలుసా? నీవు క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండానట్లు అనే మాటను నీ జీవితాల్లో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ విలువ వ్యర్థము చేయకూడదు. మొదటిగా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, సిలువ విలువను వ్యర్థము పరచకూడదు. మన జీవితాల ద్వారా సిలువకు విలువ తెచ్చే వారంగా ఉండాలి. మన క్రియ అదే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన అంటున్నాడు. 17వ వచనం, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు మనము చేయాల్సింది వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకై నన్ను పంపి ఉన్నాడు. మొదటిది, రెండవది, 2 విషయాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒకటి, నువ్వు చేయాల్సింది సిలువ వ్యర్థము కాకుండా చూసుకోవాలి. సిలువను మనము కాపాడుకోవాలి. ఆ సిలువ పైకెత్తబడింది. ఆ ఇత్తడి సర్పం పైకెత్తబడి అది చూచిన వారందరూ రక్షింపబడ్డారు. క్రీస్తు అలా ఎత్తబడినప్పుడు ఆయన చూచిన వారందరూ రక్షింపబడుతున్నారు. ఆ సిలువ విలువ ఎరిగిన నీవు సిలువను వ్యర్థం చేయకూడదు. మన గురించి, మన ప్రవర్తన గురించి అన్యజనులలో దేవుని నామము అది అవమానపరచకూడదు. ఈ రోజున నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని వాక్యం చెబుతుంది. అలాంటి సిలువ నిలిగిన మనము తన సిలువ వలన మన జీవితాలు
ఆశీర్వాదకరంగా ఉంచినప్పుడు, శిలువ రక్తము చేత మనల్ని సంధి చేసినప్పుడు, శిలువను మేకులకు శిలువ శిలువ మేకులతో శిలువకు కొట్టినటువంటి ఆ చేవ్రాత తుడిచివేసి అడ్డం లేకుండా చేసినందుకు, శిలువ చేత జయోత్సాహం ఇచ్చినందుకు మనము ఆయన్ని అవమానపరచకూడదంటే హెబ్రీ 6:6లో అంటాడు 5వ వచనంలో, దివ్యవాక్యమును రాబోయు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మనం మరలా సిలువ వేసేవారంగా, ఆ సిలువకున్న విలువను తగ్గించే వారంగా, అది వ్యర్థమయ్యేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? మన ప్రవర్తన ద్వారా సిలువ వ్యర్థమైపోతుంది. వ్యర్థంగా అది కాకూడదండి. మొదటిగా మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవదిగా సిలువ విలువ ఎరిగిన వానిగా ఈ వ్యర్థము కాకుండా కాపాడుకొనొచ్చు దేవుని సువార్త ప్రకటనలో మనం ముందుకు వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మీరు గమనించినప్పుడు 23వ వచనంలో, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ 17వ వచనం కంటిన్యూషన్‌లో కూడా అదే అంటాడు. వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తు సిలువను ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తు సిలువ విలువను తెలియజేసే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులారా. మూడవదిగా చివరిగా మనం గమనించాల్సింది, సిలువ విలువ ఎరిగిన నీవు దేవుని సిలువను నువ్వు వేసి ఉన్నాడు అని గ్రహించుకున్న తర్వాత, ఆయన కొరకు నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ఆయన కొరకు నువ్వు చేయాల్సింది మొదటిగా మనమందరము చేయాల్సిన మొదటి పని వ్యర్థం కాకుండా చూసుకోవాలి. రెండవది సువార్త ప్రకటన చేయాలి. మూడవది ఆత్మఫలము ఫలించాలి. యేసు ప్రభువు వారు ఆకలి కొని ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చారు. ఈరోజు సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 21 అధ్యాయం 18-22 వచనాలు మీరు చదివితే పరిశుద్ధ సోమవారం జరిగినటువంటి సంఘటనలో 2 సంఘటనలు. ఒకటి ఆయన అంజూరపు చెట్టును శపించటం, 2 దేవాలయ శుద్ధీకరణ. ఈ రెండిటిలో సిలువ విలువను ఎరిగిన వారుగా అది వ్యర్థముగా మనం ఉంచకూడదు అనంటే మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. అలా లేనప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతగానో అవమానపరచబడతారు. అందుకే ఈ పరిశుద్ధ సోమవారం జరిగిన సంఘటనలో మీరు నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు అని ప్రభు బాధపడుతూ ఉన్నాడు. రెండవదిగా సువార్త ప్రకటన చేయకుండా వారు చేసింది ఏంటంటే ఆత్మఫలం ఫలించకుండా జీవించేదానికి సాదృశ్యంగానే అక్కడ అంజూరపు చెట్టును శపించాడు. ఆకులు గల అంజూరపు చెట్టు అనే మాట మార్కు సువార్తికుడు 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు. సాధారణంగా ఏ చెట్టునైనా ఆకులున్నాయి, ఆకుల్ని ప్రస్తావన మనము చెయ్యం. కానీ ఇక్కడ ఆకుల ప్రస్తావన చేశారు అని అంటే మీరు గమనించండి, ఆ అంజూరపు చెట్టు పండ్ల కాలం కానప్పటికీ ఆకులతో పాటు ఫలాలు ఉండేటువంటి స్వభావం ఆ చెట్టుకు ఉంది. అది మొదటిది. రెండోది, అది దాని సీజన్ కాకపోయినా అంజూరపు చెట్టు రెండు కాలాల్లో అది ఫలాలు ఫలిస్తుంది. మన భారతదేశంలో మనం ముఖ్యంగా మనము ఈ సౌత్ ఇండియాలో మామిడి పళ్ళను గురించి మనం చూస్తే మామిడి పండ్ల కాలము సమ్మర్ అని మనం చెప్తాం. అయితే అది శీతాకాలంలో కూడా కొన్ని మామిడికాయలు కాసే ఫలాలు ఉంటాయి. కాబట్టి అలాగున 2 కాలాల్లో కూడా ఈ మామిడికాయ ఎలా కాస్తుందో, కానీ 2 కాలాల్లో మామిడి పళ్ళు కాసినప్పటికీ మామిడి పండ్ల కాలం వచ్చేసరికి సమ్మరేనే చెప్తాం, వేసవి కాలం మాత్రమే అని చెప్తాం. కానీ పోతుందంటే కాయ ఉంటుంది, కాయ ఉందంటే అక్కడ ఏవైనా దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఆ చెట్టు నిండా ఆకులున్నాయి. ఆకులుంటే కాయ కంపల్సరీగా అంజూరపు చెట్టుకు ఉంటుంది. ఆ సహజ గుణము అంజూరపు చెట్టుకుంది. కానీ ఎప్పుడైతే ఆకులున్నాయి కానీ ఫలం లేదో, ఆ ఆకులు అడుగున కాయలుంటాయి అని తలంచినట్టు ప్రభు దగ్గరికి వెళ్ళినసరికి ఆకులు తప్ప ఫలాలు లేవు. అందుకే దాన్ని శపించాడు. ఇది దేనికి సాదృశ్యం అని అంటే ఇశ్రాయేలు జీవితానికి సాదృశ్యం. ఇశ్రాయేలు చాలా పచ్చగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా గొప్పగా కనబడుతున్నారు. కానీ వాళ్ళల్లో ఫలాలు లేవు. ఈ రోజున నీవు కూడా అలాగ ఉన్నావేమో. నీవు సిలువ విలువ ఎరిగిన వానిగా ఉన్నావు. సిలువ వ్యర్థం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. సిలువను గురించిన విలువ ఎరిగిన తర్వాత నీవు సిలువ సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నీవు ఒక ఆత్మఫలము ఫలించే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు.
అలా ఆత్మఫలం ఫలించి క్రియ ఏంటంటే ఆది క్రైస్తవ సంఘం చేసింది. సిలువ వేయబడిన క్రీస్తును ఆ క్రీస్తును మీరే సిలువ వేశారని పేతురు కడమ అపోస్తలులు వారిని గద్దించినప్పుడు, అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో గద్దించినప్పుడు వారు మారుమనసు పొందుతారు, పశ్చాత్తాపం చెందుతారు. అదే అధ్యాయంలో 46వ వచనంకి వచ్చేసరికి వారి ఇంటింటా కూడుకొనుచు దేవుణ్ణి స్తుతించుచు రొట్టె విరుచుట యందును అన్నిటిలో ప్రజల దయ పొందిన వారిగా వారు ఉన్నట్టుగా అక్కడ రాయబడుతుంది. ప్రియులారా, మనం సిలువ వేయబడిన అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత, ప్రభువులో మారుమనసు పొందుకున్న తర్వాత ఇది ప్రభువుని స్తుతించే వారంగా మారాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, 86వ సంకీర్తన మీరు గమనిస్తే 12వ చరణంలో అక్కడ మాట్లాడతాడు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను, నిత్యము మహిమపరచెదను. ఎవడైనను నన్ను వెంబడింపకూడని యెడల తన సిలువనెత్తుకుని ప్రతి దినము తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు కదా. ప్రతి దినము ఆయన మహిమపరచాలి. సిలువ విలువ ఎరిగిన నీవు ఈ పరిశుద్ధ సోమవారం నాడు ఆ రోజు జరిగిన సంఘటనను మనము ఒక్కసారి పునరాలోచన చేసుకుంటూ, నీవు సిలువ విలువ ఎరిగి ఆ సిలువ వ్యర్థం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆనాడు దేవాలయాన్ని వ్యర్థపరిచారు ఆనాటి ఇశ్రాయేలీయులు, ఆనాటి ప్రజలు. ఇదే పరిశుద్ధ సోమవారం ఆ రోజు జరిగింది. ప్రభు వారిని ఖండించి నా మందిరం నుండి మీరు పొండి అని బయటికి పొమ్మని చెప్పారు. ఈరోజు మనం సిలువను వ్యర్థం చేయొద్దండి. రెండోదిగా, వ్యర్థ కాకుండానట్లుగా చూసుకుని సువార్త ప్రకటన చేసే వారంగా మనం ఉండాలి. అలా సువార్త ప్రకటన చేయగలుగుతున్నావా నువ్వు? మూడవదిగా, సువార్త ప్రకటన చేసిన నీవు ఆత్మఫలము నీవు ఫలించాలి. ఆ రోజు పరిశుద్ధ సోమవారం నాడు ఆత్మఫలము, ఒక ఫలము ఫలించిన అంజూరపు చెట్టును ఇశ్రాయేలుకు సాదృశ్యంగా, వారు భౌతికంగా పైకి చూడటానికి చక్కగా ఉన్నారు, వారు పైకి భక్తి గలవారిగా ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారు. నువ్వు సిలువ శక్తిని ఆశ్రయించేవానిగా ఉండాలి. ప్రభు అది కోరుకుంటున్నాడు. నాలుగవదిగా, మనము సిలువ వేయబడిన మనము, సిలువ సువార్తను ప్రకటించే మనము ప్రభువుని నిత్యము స్తుతించే వారంగా ఉండాలి. భక్తుడు అదే చెప్తున్నాడు, నిత్యము నిన్ను మహిమపరచు. ఈ 4 నువ్వు చేస్తే సిలువ శక్తి నీకు అద్భుతంగా కలిగి ఆ శక్తిని ఆశ్రయించి ప్రభు రాజ్య వారసులుగా నువ్వు ఉండగలుగుతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీ బిడ్డలను దీవించండి. సిలువ యొక్క విలువ, ఆ శక్తిని ఎరిగిన వారు బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.